ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి మాత్రమే రాస్తున్నారని మనం భావించకుండా ఈరోజు దేవాది దేవుడు నాతో మాట్లాడుతున్నారనేటువంటి కోణంలో మా దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనిషిని మట్టితో సృజించాడని, వాని నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదాడని మనం చదువుతూ ఉంటాం. చదవటమే కాదు, అది నిజం. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, జీవవాయువును ఊదాడు, మనిషి జీవాత్మ అయ్యాడు. అంటే దేవుడు మనిషిని 2 ప్రపంచాలకు పౌరునిగా చేశాడు. అదేంటండి అలా ఎట్లాగూ అని మీరు అంటారేమో. తాను సృజించినటువంటి మానవుడు ఒకవేళ తప్పిపోతే తిరిగి అతన్ని రక్షించటానికి కూడా జగత్తు పునాది వేయబడక మునిపే రక్షణ ప్రణాళిక గురించి ఆలోచించాడు. అదేంటి, తన చేత్తో తయారు చేసిన మానవుడు తప్పిపోతాడా? అంత డమ్మీగా తయారు చేశాడా అని మీరు అనొచ్చు. లోక నైజం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. తప్పిపోయినప్పుడు తిరిగి మళ్ళీ రక్షించడానికి జగత్తు పునాది వేయబడిన రక్షణ ప్రణాళిక గురించి ఆలోచించాడు. ఇక్కడ మీకేం అర్థమవుతుందో తెలుసా అండి? దేవుని సృష్టి ప్రణాళిక కంటే దేవుని రక్షణ ప్రణాళిక ముందుగా నిర్ణయించబడింది. అవును. ఒకసారి మరియ గురించి యేసు ప్రభువారు ప్రస్తావిస్తూ ఈ మాట మాట్లాడతారు. ఏమని? ఈమె తన శక్తి కొలది ప్రయాసపడింది, ఖర్చు చేసింది, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మన జీవితంలో మన భూస్థాపన జరగక మునిపే ముందుగా మనం క్రీస్తు మహిమలో మనం అభిషేకించబడుతున్నాం. ఇది ఎప్పుడైతేట ఏర్పరచుకొనెను, జగత్తు పునాది వేయడం మునిపే. అదే విషపత్తి 12 అంటాడు, నిర్ణయించుకొనెను అనేటువంటి మాట కూడా అంటూ ఉంటారు. ఏర్పాటు, నిర్ణయం అనేది ముందే అయిపోయినాయి. ఈ సత్యం చాలామందికి తెలియదు. రక్షణ ప్రణాళిక సిద్ధం చేసి పెట్టాడు, ప్లాట్ఫామ్ రెడీగా ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు అని వ్యక్తిగతంగా రక్షకునిగా స్వీకరిస్తారో వారి జీవితం చూసారా, మనం స్వీకరించాం, మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే తక్షణమే పరలోక మహిమని ఈ భూమి మీద మనం అనుభవిస్తాము. ఆ పరలోక మహిమను ఈ భూమి మీద మనం అనుభవిస్తాం ఖచ్చితంగా. ఎంత ధన్యమైనటువంటి జీవితం అండి ఇది. అందుకే అంటాడు, తన సంకల్పం ప్రకారము తనకు కుమారులుగా స్వీకరించుటకై కన్నాడు. ఎంత బాధ్యత మనకిచ్చాడు ఆలోచించండి. ఇది ఎప్పుడు జరిగింది? మునుముందుగానే, ప్రప్రథమంగానే, ఏమీ లేనప్పుడే, మనం ఈ భూమి మీదకి రానప్పుడే ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేశాడు. నీ జీవితంలో పరలోక మహిమ అనుభవించటం ఆరంభమైందా? చాలామంది దేవుని మహిమను అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ప్రభు నాకేం చేశాడు, నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను కదా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి. సృష్టి ప్రణాళిక కాదండి, దేవుని రక్షణ ప్రణాళికే ముందు ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించినని చెప్తూ ఉంటారు. సృష్టి ప్రణాళిక కన్నా రక్షణ ప్రణాళికే ముందుంది, ప్రప్రథమంగా. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆలోచన చేసి మనకి దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ పరలోక మహిమను ఈ భూమి మీద అనుభవించటానికి దేవుడు రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ దేవాది దేవుని స్తుతిస్తూ, ప్రభువా నన్ను రక్షించావు, నీకు వందనములు, నీ మహిమలో నాకు పాలిభాగస్తులు చేశావు, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ క్షణమే ప్రభుని స్తుతించదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాను. పరమ తండ్రి, నీకు స్తోత్రములు నాయన. జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి మా కోసం రక్షణ ప్రణాళిక సిద్ధం చేశావు. ప్రప్రథమంగా మా పట్ల బాధ్యత తీసుకున్నారు. పరలోక మహిమను పొందే అవకాశం మాకు ఇచ్చారు. అందుకే నిన్ను స్తుతిస్తూ ప్రభుని క్రీస్తు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.